ఒక భారీ రాజకీయ బాంబును పేల్చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు అందరూ 2028 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి అని భావిస్తుంటే సీఎం మాత్రం 2029 మే ఆర్ జూన్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. లోక్సభ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. అంతేకాదు తెలంగాణ అసెంబ్లీ సీట్లు 119 నుంచి భారీగా పెరుగుతాయని, లోక్సభ స్థానాలు కూడా 17 నుంచి 26కు పెరుగుతాయని చెప్పారు. ఇప్పటికే డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182 వరకు, లోక్సభ స్థానాలు 17 నుంచి 25 లేదా 26 వరకు పెరిగే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఇక్కడే అసలు రాజకీయ ప్రశ్న మొదలవుతోంది. 2028 డిసెంబర్లో ముగిసే అసెంబ్లీ గడువు 2029 మే వరకు ఎలా వెళ్తుంది? జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణలు జరిగితే తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితిని పొడిగిస్తారా, లేక 2028 డిసెంబర్ నుంచి 2029 వరకు రాష్ట్రపతి పాలన అమల్లో ఉంటుందా, లేదంటే ప్రస్తుత ప్రభుత్వానికే పొడిగింపు లభిస్తుందా? ఇవన్నీ కూడా ఇప్పుడు దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైనటువంటి ప్రశ్నలుగా మారాయి. ఇక మరోవైపు జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలపై దేశ రాజకీయాల దృష్టి పడింది. డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ అమలు విధానం, జమిలి ఎన్నికల రోడ్ మ్యాప్ వంటి అంశాలు పార్లమెంటులో చర్చకు రావచ్చు అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. డీలిమిటేషన్ పై ఇప్పటికే కేంద్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, దీనికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ ముందుకు కదులుతోందని నివేదికలు సూచిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ అమలు కూడా డీలిమిటేషన్తో ముడిపడి ఉండడం మరో ఆసక్తికరమైనటువంటి అంశం. ఒకవేళ కొత్త నియోజకవర్గాలు కనుక ఏర్పడితే తెలంగాణ రాజకీయాల్లో మహిళల పాత్ర కూడా పూర్తిగా మారిపోవచ్చు. ఇక రాజకీయ కోణంలో చూస్తే రేవంత్ రెడ్డి ఎందుకు అంత ధీమాగా 2029 గురించే మాట్లాడుతున్నారు? ఆయనకు కేంద్రం తీసుకురాబోయే రాజకీయ ఎజెండాపై ముందస్తు సమాచారం ఏమైనా ఉందా? జమిలి ఎన్నికలు ఖాయమని కాంగ్రెస్ అంచనా వేస్తోందా, లేక బీజేపీ వ్యూహాన్ని ముందుగానే రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తోందా? ఇటు మరోవైపు బీజేపీ తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా డీలిమిటేషన్ జరిగితే కొత్త నియోజకవర్గాల రాజకీయ లెక్కలు తమకు అనుకూలంగా మారతాయని భావిస్తోందా? అలాగే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. డీలిమిటేషన్ జరిగి కొత్త నియోజకవర్గాలు వస్తే అది కేసీఆర్కు అవకాశమా, లేక కాంగ్రెస్ బీజేపీలకు కొత్త రాజకీయ స్థలం కల్పిస్తుందా? ఇక సీఎం రేవంత్ రెడ్డి మరో పెద్ద సవాల్ విసిరారు. 117 సీట్లతో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది, రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు విశ్రమించాం, ఖమ్మంలో 5 లక్షల మందితో సభ పెడతాం అంటూ జాతీయ రాజకీయాలకే సంకేతాలు ఇచ్చారు. అయితే 2029 తెలంగాణ ఎన్నికలు కేవలం ప్రభుత్వం మారే ఎన్నికలా, లేక డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, జమిలి ఎన్నికలు జాతీయ రాజకీయాలన్నింటినీ మార్చేటువంటి టర్నింగ్